నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిసిటీ యొక్క హెల్త్, వెల్త్, బ్యూటీ, స్పిరిచువల్ ఇలా ఏదైనా సరే ఎంతో చక్కటి రెమెడీస్, ఎంతో చక్కటి చిట్కాలు మనందరికి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. మరి ఒక బ్యూటిఫుల్ హెల్త్ చిట్కాని వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, డయాబెటీస్ 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 ఎక్కడ చూసినా డయాబెటీస్. ఈ డయాబెటీస్కి కూడా ఈ వయసు ఆ వయసుని సంబంధం లేదు, చిన్న పిల్లల్లో కూడా వచ్చేస్తుంది అక్క. అసలు ఎన్నెన్ని చెప్పుకుంటున్నాము, ఎన్నెన్ని చిట్కాలు ఇస్తున్నాం, ఎంత చెప్తున్నారు ఇవన్నీ అవాయిడ్ చేయమని, అయినా చేసినా చేయకపోయినా వచ్చేది వస్తూనే ఉందా, లేదంటే మనలో ఏమన్నా లోపం ఉందో కూడా అర్థం కావట్లేదు. అయితే ఈ డయాబెటీస్ నుంచి బయటపడాలంటే రెగ్యులర్ చిట్కాలు కాకుండా ఇంకేమైనా ఉంటాయంటారా ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కరు వాడదగినట్టుగా? డెఫినెట్గా అంటే ఉన్నాయి, మన చేతిలోనే ఉంది, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది, అది ఒకటి. సో ఎనీథింగ్ అనమాట. అంటే ఏదైనా ఒక పెయిన్ వస్తే ఒక 4 రోజులు మనం వెయిట్ చేస్తే ఆ పెయిన్ తగ్గిపోతుంది. కానీ ఏంటంటే మనం ఆ వెయిట్ చేయకుండా గబగబా తొందరపడిపోయి ఏదో చేసేస్తాం, మెడిసిన్స్ వాడేసి. అట్లా అని మేజర్గా ఎక్కువ క్రానిక్గా 2-3 వీక్స్ మీకు బాదర్ చేస్తుంది ఏదన్నా అంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఒకటి. 2, డయాబెటీస్ వచ్చేటప్పటికి మా ఇంట్లో కూడా ఉన్నారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. కానీ ఏంటంటే అది ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది లాస్ట్ టైం కూడా ఒకటి మా ఫాదర్ ఎట్లా డయాబెటీస్ కంట్రోల్ చేసుకున్నారు అన్నది మాట్లాడుకున్నాం మనం, రైట్. అయితే నార్మల్గా డయాబెటీస్ వచ్చినప్పుడు బాధ దేనికి, డయాబెటీస్ అంటే మనకి ఏం అనిపించదు, బయటికి ఏం అనిపించదు మనకి. కానీ ఏంటంటే అది ఒక స్లో పాయిజన్ లాగా ఫస్ట్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ దెబ్బతీసేస్తుంది. అది కళ్ళు, కిడ్నీస్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, అన్నిటినీ అది పాడు చేసేస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీ మజిల్ వీక్ అయిపోతూ ఉంటుంది, మజిల్ సన్నగా అయిపోతూ ఉంటారు కదా. ఇవన్నీ సిమ్టమ్స్, ఇవన్నీ బాడీ లోపల అయ్యావన్నమాట. కిడ్నీ, లివర్ పాడైపోవడం, రెటీనా దెబ్బతినడము, ఐసైట్ పోవడం, ఇవన్నీ ఉంటుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు. అంటే ఏంటంటే ఈ కన్నులో మొత్తము సగమే, చాలామందికి ఏంటంటే మెల్లిగా మనకి కన్ను మొత్తము కనపడకుండా పోతుంది అనమాట, మనకు అర్థం కూడా కాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు. ఈ కళ్ళల్లో ఉన్న ప్రతి ఇది అంతా డ్రై అయిపోతుంటుంది. అంటే ఎట్లా అంటే ఒక చెట్టుకి వేర్లు అయితే ఎట్లా అయితే ఎండిపోతే ఎట్లా అవుతుంది, ఒక్కొక్క వేరు ఎండిపోతున్న కొద్దీ చెట్టు కూడా డ్రై అయిపోతుంది. సో సేమ్ థింగ్ అనమాట. అంటే ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఆ డీజనరేషన్ అయినప్పుడు మా ఓన్ ఆంటీ ఒక ఆవిడకి మొత్తం లెఫ్ట్ అయిపోయే వరకు ఆమెకు అర్థం అవ్వలేదు, కంప్లీట్గా పోయింది ఆవిడకి, కన్ను మొత్తం కనపడకుండా. ఇప్పుడు డయాబెటీస్ అంతే, ఓన్లీ డయాబెటీస్. తర్వాత ఓన్లీ ఒక కన్నుతోటే పాపం ఆవిడకి. తర్వాత స్లోగా ఆ రెండో కన్ను కూడా, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కళ్ళు కంప్లీట్గా పోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే తొందరగా మనము దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతే. సో అందుకని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, అంటే మీకు చూపు ఇట్లా స్ట్రైట్గా ఉన్నది వంకరగా కనిపించడం, ఇవన్నీ అవుతాయి డయాబెటీస్ ఉన్న. సో అట్లాంటిది ఏదైనా సిమ్టమ్ ఉంటే వెంటనే మీరు ఏదైనా ఒక ఐ హాస్పిటల్కి, ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, మీ కళ్ళు ఐ చెక్ చేయించుకోవడం, ఇవన్నీ. సో ఇట్లా ఉన్నప్పుడు ఒక స్టడీ ప్రకారం 1 సంవత్సరంలో 1.6 మిలియన్ మంది చనిపోయారు డయాబెటీస్ వల్ల. మనం అంటాం కోవిడ్ వల్ల చనిపోయారు, హార్ట్ స్ట్రోక్స్ వల్ల, బట్ డయాబెటీస్ వల్ల 1.6 మిలియన్ డెత్స్, అంటే విచ్ ఇస్ చాలా హై కదా. అవును. సో ఇది ఏమవుతుందంటే, నార్మల్గా మనం కార్బ్స్ అంటాం, మనం అన్నము, చపాతీలు ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతుందంటే వీటిల్లో ఇవి అరగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళని అవి తగ్గించమని చెప్తారు. రైస్ తినకూడదు, రైస్ తింటే షుగర్ వస్తుంది కాదు. రైస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన డైజెషన్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆ ఎక్కువ టైం అయ్యే ప్రాసెస్లో మనకి డయాబెటీస్ కొంచెం కౌంట్. అందుకని ఏమంటారు, మీరు ఎంత అయితే అన్నం వేసుకుంటారో అన్నానికి డబల్గా కూరలు కలుపుకోవాలి అది. సో ఇవన్నీ పాతకాలంలో మధుమేహము వచ్చింది అనేవాళ్ళు. ఆ మధుమేహం వచ్చినప్పుడు ఎట్లా మన పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, సరే అన్నము ఒకటి పక్కన పెట్టేసి మిగతా వాళ్ళు ఏంటి ఎక్కువగా బార్లీ ఒకటి తాగడము. దాని తర్వాత జొన్నలు ఎంత ఎఫెక్టివ్ అంటే, ఎవరికైతే డయాబెటీస్ ఉందో జొన్న అన్నం వాళ్ళు కనుక తినగలిగితే రెగ్యులర్గా, జొన్న అన్నము రోజు కనుక మధ్యాహ్నం లంచ్లో జొన్న అన్నము, ఈవినింగ్లో మీరు ఓట్స్. ఓకే, ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి ఓట్స్, బట్ ఏ ఫుడ్ మంచిదైతే అది మనం అడాప్ట్ చేసుకోవడంలో ఏమి తప్పలేదు. మధ్యాహ్నం పూట జొన్నన్నం తిని నైట్ టైంలో మీరు చక్కగా ఏమైనా ఓట్స్ తోటి మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకుంటే దాంతో కనుక మీరు కనుక తినగలిగితే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. బార్లీ వాటర్ మధ్యలో తాగడము, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మీరు ఏదైనా లైట్గా ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడము,
మధ్యలో 11 o'clock బార్లీ వాటర్ తాగడము, మధ్యాహ్నం జొన్నన్నంతో ఎనీ కర్రీ మీరు ఏ కూరలైనా తినొచ్చు, కూరలకి ఏం రెస్ట్రిక్షన్ లేదు. దాని తర్వాత నైట్ పడుకునే ముందు ఓట్స్ ఒకటి, ఇది ఒక రొటీన్గా పెట్టుకోవడం. దీని తర్వాత మీరు చేసే ఎక్సర్సైజెస్ ఇవి చేసి, అండ్ కాకరకాయలో ఎలాగో పెప్టిన్ అని ఉంటుంది, దానివల్ల మనకి డయాబెటీస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పాతకాలంలో ఎక్కువగా మధుమేహం ఉన్నవాళ్ళు కాకరకాయ ఎక్కువగా తినేవాళ్ళు అనమాట. జొన్నన్నము, కాకరకాయ, బార్లీ ఇవన్నీ మిల్లెట్స్ అవన్నీ అప్పటి నుంచి ఉన్నవేనా? ఆఫ్ కోర్స్ కదా, మనకి ఎన్ని సజ్జలు, కొర్రలు ఇవన్నీ అప్పుడువే. మరి రైస్ ఎందుకు కంటిన్యూ అయ్యి హైలైట్ అవుతూ వచ్చింది? రైస్ అంటే ఇవన్నీ తినేవాళ్ళు, మనకు తెలియదు కదా. అప్పుడు రాగి లడ్డూలు చేసేవాళ్ళు, అలసందలు ఇవన్నీ ఎంత బాగా వాడేవాళ్ళు అసలు. ఇప్పుడు మనం ఏంటో మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి అవన్నీ మనం చేసుకునేవి. అప్పుడు ప్రతి దాంతో ఏదో ఒకటి చేసేవారు. రాగి సంకటి చేసేవాళ్ళు, మజ్జిగలో రాగి అంబాలు చేసుకునేవాళ్ళు. ఇవన్నీ డయాబెటీస్ వాళ్ళు సింపుల్గా ఫాలో అవ్వాల్సినవేను. అన్నంకి బదులు జొన్నన్నం తినండి, మిల్లెట్స్ తినండి. దాని తర్వాత రైస్ కూడా తినొచ్చు, రైస్ బ్రౌన్ రైస్ తినొచ్చు. నార్మల్ రైస్ తిన్నప్పుడు గంజి వార్చిన అన్నము, దాంట్లో 1 వంతు రైస్కి 2 వంతుల కూరలు అవి వేసుకోవడం. ఇవి మనం రెగ్యులర్గా మీరు డయాబెటీస్ వాళ్ళు చేయాల్సిన చిన్న చిన్న చేంజెస్. అండ్ కాకరకాయ రెగ్యులర్గా వారానికి 3 సార్లు మార్నింగ్ లేవగానే మీరు చేయాల్సింది ఏంటంటే మెంతులు వేడి నీళ్ళల్లో వేసి, అంటే వేడి నీళ్ళలో మరగబెట్టి ఒక 10 grams ఆఫ్ మెంతులు ఎవ్రీడే. 10 gramsకి మించకండి, ఓన్లీ 10 grams అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు 10 grams మాత్రమే ప్రతిరోజు తినాల్సిన క్వాంటిటీ. ఆ 10 grams మెంతుల్లో ఒక మేబీ ఒక 1 full glass ఆఫ్, అంటే 150 ml ఆఫ్ వాటర్ వేసి దాన్ని 100 ml వరకు తగ్గించి ఆ వాటర్ని తాగడం. కొంచెం చేదుగా డికాషన్ లాగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇది ఒకటి రెగ్యులర్గా మీ రొటీన్లో పెట్టుకోవడం. దీంతోపాటు ఏదైనా ఒక టైంలో ఉసిరి జ్యూస్ తాగడం. ఉసిరికాయ రెగ్యులర్ అంటే మీ ఇంట్లో ఒకవేళ అంటే సీజన్ కాదు, అన్సీజన్లో ఏం చేస్తాం మనము, మనకి ఈ మధ్య దొరుకుతున్నాయి కదా కాన్సన్ట్రేటెడ్, అదన్నా వాడచ్చు. సీజన్ ఉన్నప్పుడు మీరు ఆ సీజన్లో ఉసిరికాయ జ్యూస్ రెగ్యులర్గా తాగడం. ఉసిరి పొడి కూడా దొరుకుతుంది, ఆ పొడిని కూడా వాటర్లో కలుపుకొని తాగడం. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఇవి ఇలా చేసుకుంటూ వచ్చి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ బీన్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం. ఫైబర్ తినడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ తొందరగా అరగడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తొందరగా అయినప్పుడు మనకి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇలా ఈ చిన్న చిన్న చేంజెస్ మన డైట్లో చేసుకున్నట్టయితే కనుక అంటే ఇప్పుడు నేను ఒక చిన్న రొటీన్ చెప్పాను కదా, ఆ రొటీన్ ఒక్క 15-20 days చూడండి, అంటే చీటింగ్ చేయకుండా మళ్ళీ 20 days కంటిన్యూస్గా. మళ్ళీ ఏంటి, మార్నింగ్ లేవగానే మెంతులు వాటరు, అండ్ మార్నింగ్ మీ ఇష్టం వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ చపాతీ తినాలి అనిపిస్తే కనుక జొన్న రొట్టెలో కొంచెం పచ్చి మెంతు కూర లేదా మునగాకు ఈ రెండింటిని కలిపేసి చపాతీ రోటీలాగా చేసుకొని మీరు ఏదైనా దాంతో తినండి అనమాట. తిని 11 ఆ టైంలో రాగి అంబలి కానీ మజ్జిగలో కలిపిన రాగి అంబలి, బార్లీ వాటర్ అవి అట్లాంటివి తాగవచ్చు. మధ్యాహ్నం జొన్నన్నంతో ఎనీ కర్రీ, ఓకే, డబల్ కర్రీ అది. మళ్ళీ 4 o'clock ఆ టైంలో మళ్ళీ బార్లీ లేదా మజ్జిగ, పల్చటి బటర్ మిల్క్. ఆ బటర్ మిల్క్ తాగేటప్పుడు అందులో కొంచెం జీలకర్ర పొడి అట్లాంటివి, అంటే టేస్ట్ ఎన్హాన్సర్స్ అంట. అది ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు, ఎనీ సీజన్. అండ్ నైట్లో ఓట్స్ లేదా ఏదైనా ఎనీ మిల్లెట్స్, ఓట్స్, రాగి ముద్ద, ఎనీథింగ్ ఇవి చేసుకొని అండ్ నైట్ పడుకునే ముందు వెల్లుల్లిపాయ టీ తాగేసి పడుకోండి. అంటే వెల్లుల్లిపాయ వాటర్లో వేసి మరగబెట్టేస్తాం కదా, దాని వాటర్ లేదా దాల్చిన చెక్క, ఒక 1/2 స్పూన్ దాల్చిన చెక్క నీళ్ళల్లో వేసి ఒక కప్ ఆఫ్ టీ లాగా అది తాగి పడుకొని మార్నింగ్ లేవగానే చక్కగా ఎక్సర్సైజ్, ఆయిల్ మసాజెస్, మంచి మైండ్ సెట్, మెడిటేషన్ ఇవన్నీ చేసి ఒక 21 days అట్లీస్ట్ చూడండి ఎట్లా ఉంటుంది. సూపర్ సూపర్, చాలా 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 బాగా చెప్పారు అండ్ చాలా డిఫరెంట్గా చెప్పారు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే డెఫినెట్గా లైఫ్లో దీంతో వెయిట్ లాస్, స్కిన్ గ్లోయింగ్ అన్నీ వచ్చేస్తాయి. నాట్ ఓన్లీ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా చేస్తున్నందుకు మెడిసిన్ ఆపకండి, మీ మెడిసిన్ కంటిన్యూ చేయండి. అది ఎప్పుడు ఆపాలి అంటే మీరు కౌంట్ చూసుకొని మెల్లిమెల్లిగా ఒక 3-4 months ఓకే కంట్రోల్లో ఉంటుంది అన్నప్పుడు డోసేజ్ తగ్గించుకోవడం అంతే. అక్క మర్చిపోయాను, చాలామంది అడుగుతున్నారు, నేను మీకు యాక్చువల్లీ అడగాలి అనుకున్నాను. సో పనిలో పని వాళ్ళందరూ అడిగింది చాలామంది హెల్త్కి సంబంధించి కానీ, ఈవెన్ డయాబెటీసా, థైరాయిడా, ఇంకా వేరేనా ఏ సమస్యలైనా, లేదంటే బ్యూటీ అయినా, హెయిర్కైనా, దేనికైనా ఒక మంచి డైట్. మీరు ఒక న్యూట్రిషనిస్ట్ కదా, సో ఒక మంచి డైట్ వనజక్క మాకు చెప్తే బాగుంటుంది. అందున ఇప్పుడు సమ్మర్ ఇదంతా మంచి సీజన్ కదా, సో డైట్ క్లాసెస్ అడుగుతున్నారు అక్క మిమ్మల్ని పెట్టమని. సో మన వ్యూవర్స్ అందరి కోసం వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏమైనా క్లాస్ కండక్ట్ చేస్తారా? చేయొచ్చు, అంటే ఒకవేళ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది అంటే. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది అక్క. అవును చేయొచ్చు. అంటే ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో మనకి
డైట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మన ఇంట్లో? ఇప్పుడు రకరకాల థైరాయిడ్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీస్ ఉంటాయి, పెళ్లి కూతుర్లు ఉంటారు. ఓకే, ఇవన్నీ ఎట్లా మనము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం ఎట్లాంటి డైట్ ఫాలో అవుతే మనం హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది? అండ్ వారానికి ఒకటి ఇచ్చేసేయండి అక్క, అసలు అంతమంది వెయిటింగ్ అక్కడ. సో ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క వీక్ ఇచ్చేసేయండి అక్క. ఒక్కొక్క వీక్ అంటే క్లాసెస్ ఒకవేళ వాళ్ళు బుక్ చేసుకుంటే చేయొచ్చు మనం. సో డెఫినెట్గా మరి ఎవరెవరైతే అడిగారో ఇంకెవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ మరి క్లాసెస్కి బుక్ చేసుకోవచ్చు. అక్క ఇంకొకటి మీ మీద ఒక కంప్లైంట్స్ వస్తున్నాయి అక్క. ఏంటక్క అపాయింట్మెంట్ సరిగా ఇవ్వట్లేదంట, అసలు ఏంటక్క అది? పాపం అక్క. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం అంటూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా షెడ్యూల్ ఒకటి అంటే ఫస్ట్ మనం అందరికీ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఫస్ట్ మనకి మనం ఇంపార్టెంట్. మనం హెల్త్ని పక్కన పెట్టి వేరే ఏది చేసినా వేస్టే. ఓకే, నేను టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోను, బిజీగా ఉంటాను, త్రూ అవుట్ ద డే బిజీగా ఉంటాను. బట్ అంటే నాకు కుదరనప్పుడు అనవసరంగా అపాయింట్మెంట్స్ ఇవ్వడము, వాళ్ళని పిలిచి వెయిట్ చేయించడం ఇవన్నీ కాదు. టైం అంటే టైము. నేను 10 గంటలకు వస్తానంటే 10 గంటలకే అపాయింట్మెంట్ ఇస్తాను. 11 అంటే 11. నాకు ఒకవేళ క్లయింట్ అరగంట అటు ఇటు వచ్చినా నేను వెయిట్ చేయలేని పరిస్థితి ఉంటుంది నాకు అక్కడ. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మేజర్ ఫోకస్ అంతా చాలా క్యాన్సర్ పేషెంట్స్ వాటి మీద ఉంటుంది కాబట్టి నార్మల్ డైట్ అండ్ న్యూట్రిషన్ మీద కొంచెం అఫ్కోర్స్ ఎక్కువ అపాయింట్మెంట్స్ తీసుకోను, డైలీ 1 or 2 అంతే. అంతకుమించి ఒకటి టారో ఉంటుంది, లేకపోతే ఒకటి ఆస్ట్రాల్, ఇలా ఒక్కొక్కటి మధ్యలో షూట్స్ ఉంటాయి, మధ్యలో వేరే ఉంటాయి చాలా, అవి నేను చేసే వేరే యాక్టివిటీస్ అవి ఉంటాయి. ఇవన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే చాలామంది ఫోన్ చేసి ఫ్రీ డైట్ ఇస్తారా అంటే నా సర్వీసెస్ ఏది అంటే మనం ఇప్పుడు ఇదే కదా నా ప్రొఫెషనే ఇది. సో ఇట్స్ నాట్ ఫ్రీ. చాలా మంది ఏమనుకుంటారంటే అన్ని ఫ్రీ చేస్తారు అంటే నేను నన్ను చూస్తే అందరూ ఫ్రీగా ఇస్తా. ఫ్రీ చేసే దగ్గర చేసేస్తాను. ఫ్రీ సర్వీస్ అన్నది ఎవరికి చెయ్యాలి అన్నది నాకు ఒక క్లారిటీ ఉంది. సో అట్లా ఎన్నో మందికి చేసేసాను. లేదు అంటే మనము ఎప్పుడైనా ఫ్రీ అన్న దాంట్లో నిజంగా కూడా మనకు కూడా హ్యాపీ ఉండదు, చెప్పినా చెయ్యం కూడా. ఫ్రీ వస్తే చెయ్యలేం, అదే మనీ పెడితే మనం కూడా దాని మీద ఫోకస్డ్గా ఉంటాం. సో ఏ సర్వీస్ ఫ్రీ కాదు. సో ఎనీ అపాయింట్మెంట్ ఇస్ అండ్ దాన్ని ఎలాగో మీరు సర్వీస్ ఓరియంటెడ్గానే ఉన్నారు, మీరు ఎలాగో దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడుకుంటారు కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఎవరి ఇన్కమ్ వాళ్ళకి కూడా కావాలి కదా. సో అదే అనమాట. సో అందుకని ఏం చేశానంటే రోజుకి ఒకటే ఇస్తారక్క అపాయింట్మెంట్? మ్యాక్సిమం 2 అంతే, అంతకు మించి ఎక్కువ ఇవ్వను. సో అదే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, ఎవరు గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ మధ్యన అబ్బో ఎన్ని కాల్స్ అక్క బాబు, చాలామంది కాల్ చేస్తున్నారు మీతో జూమ్ కాల్లో అపాయింట్మెంట్ కావాలని, ఇలా చాలా రకాలుగా అడుగుతున్నారు. సాయిబాబా పుస్తకాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా అది పర్సనల్ మీతో టారో కార్డ్ రీడింగ్కి అపాయింట్మెంట్ కావాలని. అదే మధ్యలో నేను ఉన్నాను కదా, అంటే భగవంతుడికి భక్తునికి మధ్యలో ఒక పురోహితుడు ఉంటాడు కదా, అట్లా నేను ఉన్నాను కదా, నన్ను చెప్పమని నా రికమెండేషన్. రైట్. సో అందుకని అంటే ఎక్కువ టూ మచ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ లేదు, కూర్చొని 10 మంది 20 మంది అలా. ఎనీవేస్ అంటే ఎంత నా మైండ్ మీద ప్రెషర్ రాకుండా మరి అలా లేనప్పుడు ఇలా కనీసం క్లాసెస్ ఇది బెస్ట్ ఆప్షన్. నువ్వు చెప్పింది జూమ్ క్లాసెస్ అంటావా? సో అందరికి ఒకటేసారి ఒక 1000 మంది వచ్చినా పెట్టేయచ్చు. 100 మెంబర్స్ అయితే 100 ఏంటక్క 1000 మంది ఈజీగా అసలు రెడీగా ఉన్నారు, చేయొచ్చు. అది మంచి, అది ఈజీగా చేయొచ్చు. దాన్ని మనం కేటగిరీ వైజ్ చేసుకుని ఎవరెవరికి ఏమేమి ఇష్యూస్ అందరినీ ఒక గ్రూప్ చేసి ఇద్దాం. షూర్. ఓకే, ఎనీవేస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ వనజ అక్క, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే అక్క. చూసారు కదా మరి వనజకు చెప్పినట్టుగా ఫీజు అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ ఫీజు ఎంత అనేది మీరు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా రీజనబుల్ ఫీజే ఉంటుంది. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.